ఆల్ వెల్కమ్ బ్యాక్. మీరు ఇంకా ఎపిసోడ్ 1 and 2 చూడకపోతే డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. ఎందుకంటే మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ఈ ఎపిసోడ్ అస్సలు అర్థం కాదు. మేము మీకోసం డైలీ 1 ఎపిసోడ్ని తీసుకొస్తున్నాం, అది కూడా తెలుగులో. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఎపిసోడ్ 3 స్టార్ట్ అవ్వడమే లత అమిత్తో కలిసి సైట్ సీయింగ్కి వెళ్తుంది. ఇంకో సైడ్ లత వాళ్ళ అమ్మ ఏదో పని మీద లక్నోకి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తూ తన ఫ్రెండ్స్తో లత వాళ్ళ అమ్మ లతకి ఎవరైనా సూటబుల్ అబ్బాయి ఉంటే చూడండి అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మాన్ తన ఉర్దూ టీచర్ రషీద్తో తన ఊరు రుదియాకి వెళ్తాడు. ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు రషీద్ని మాన్, నువ్వు నీ భార్యని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. దానికి రషీద్, నేను నా భార్యని ప్రేమించడం నా డ్యూటీ, అసలు తను మా అన్నయ్య భార్య. మా అన్నయ్య చనిపోతే మా అమ్మ తనని పెళ్లి చేసుకొని మా అన్నయ్య కూతురికి తనకి తోడుగా ఉండమంది. వెంటనే మాన్ సారీ అని అంటాడు. పర్లేదు, నాకు ఇదంతా అలవాటు అయిపోయింది అని అంటాడు రషీద్. నెక్స్ట్ సీన్ లో లత వాళ్ళ మదర్ రూప లక్నోలో తన కజిన్ ఇంట్లో అబ్బాయిల ప్రొఫైల్స్ చూస్తూ ఉంటుంది. పొడుగ్గా ఉన్నాడు, చాలా డార్క్ గా ఉన్నాడు అంటూ ఏవేవో వంకలు చెప్తూ నెక్స్ట్ అని అన్ని ప్రొఫైల్స్ చెక్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో లతని అమిత్ తనకి ఇష్టమైన లైబ్రరీకి తీసుకెళ్లి పోయిటిక్ రైటర్ గురించి చెప్తూ తన గురించి కూడా మాట్లాడతాడు. అలా తను రాసిన పోయమ్స్ కూడా చదవమంటాడు. తర్వాత లక్నోలో రూప తన కూతురి కోసం ఒక అబ్బాయిని కలుస్తుంది. అతను ఎవరో కాదు, లత కాల్కటాకి వస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ లో చూసిన వ్యక్తి. అతని గురించి చెప్తూ అతను ఇక్కడ యూనివర్సిటీలో చదువుకొని ఇంగ్లాండ్ కి వెళ్లి అక్కడ షూ బిజినెస్ గురించి స్టడీ చేసి ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త డిపార్ట్మెంట్ పెట్టాను అని చెప్తూ తన సర్టిఫికెట్స్ కూడా చూపించి మెడల్స్ కూడా చూపిస్తాడు. వెంటనే రూప తన హస్బెండ్ మెడల్స్ గురించి కూడా చెప్తుంది. సీన్ లో రషీద్ మాన్ కి విలేజ్ లో ప్రజలు ఎలా ఉంటారో చూపిస్తాడు. తనకి తెలియని ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటాడు మాన్. తర్వాత రషీద్ తో ఒక లవ్ లెటర్ సాయిదా కోసం ఉర్దూలో రాయించుకొని దాన్ని సాయిదాకి పంపుదాం అనుకుంటాడు మాన్. సీన్ లో రూపకి లత కోసం వచ్చిన హరీష్ బాగా నచ్చుతాడు. అండ్ తనకి మీనాక్షి బ్రదర్ అమిత్ అస్సలు ఇష్టం లేదు అన్న విషయం కూడా తనకి హరీష్ ని చూపించిన తన ఫ్రెండ్ తో అంటుంది. కానీ దానికి తను అమిత్ చాలా ఫేమస్ కదా అని అన్న రూపకి హరీష్ నచ్చాడన్న సంగతి స్పష్టంగా చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో ఫిరోజ్ సాహిదా దగ్గరికి వెళ్లి మాన్ ఇచ్చిన లెటర్ ఇస్తాడు. తర్వాత మాన్ వాళ్ళ నాన్న మాన్ గురించి మాట్లాడుతూ వాడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు, అంతా ఆ బేగం వల్లనే, నాకు ఈ రోజే తెలిసింది అక్కడికి ఫిరోజ్ కూడా వెళ్ళాడు అంట అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో కోర్టులో మాన్ కి అగేన్స్ట్ గా జమీందార్ చేసిన కంప్లైంట్స్ ని తీసేస్తూ ఆ బిల్ ని పాస్ చేస్తుంది కోర్టు. దీంతో మాన్ వాళ్ళ నాన్న చాలా హ్యాపీ అవుతారు. తర్వాత ఫిరోజ్ బేగం కి తెలియకుండా తన చెల్లి తస్నీం ని కలుస్తాడు. ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో జమీందార్స్ చేస్తున్న పనులు చూసి తనని ఎదురించి కొడతాడు. దాంతో ఊర్లో మాన్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. మాన్ అలా విలేజ్ వాళ్ళతో ఒక రోజు ఈవినింగ్ మాట్లాడతాడు. నెక్స్ట్ సీన్ లో హరీష్, లత అండ్ రూపని తన ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేస్తాడు. అక్కడ రూప అతన్ని పాస్ట్ లైఫ్ గురించి అడుగుతుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ తను సిక్ అవ్వడం వల్ల నాకు తనకి రిలేషన్ పోయింది, ఇప్పుడు తను అస్సలు నాకు టచ్ లో లేదు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ రషీద్ మాన్ ని అక్కడ విలేజ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అడుగుతాడు. కానీ అప్పుడే మాన్ కి బేగం నుంచి లెటర్ రావడం, అందులో మాన్ ని మిస్ అవుతున్నట్టు బేగం రాయడంతో మాన్ రషీద్ ని వదిలేసి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో లత వాళ్ళ అంకుల్ తనని బలవంతం పెడతాడు. అది అస్సలు తట్టుకోలేకపోతుంది లత. అతను ఎలాంటి వాడో లతకి తెలుస్తుంది. అలా జరగాక లత కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్ అవుతుంది. తర్వాత రోజు కాల్కటా వెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తారు. అక్కడ హరీష్ తనని గమనించి తను బాధగా ఉన్న విషయం తెలుసుకొని తనకి ఒక డ్రింక్ ఇచ్చి తనతో, నువ్వంటే నాకు నిజంగా చాలా ఇష్టం, ఏమైనా కూడా సీరియస్ గా అండ్ సిన్సియర్ గా నిన్నే ఇష్టపడుతున్నా అని చెప్తాడు. తర్వాత లతకి హరీష్ గురించి నిజంగా తన మనసులో ఒక మంచి ఒపీనియన్ కలుగుతుంది. నెక్స్ట్ సీన్ లో మాన్ వాళ్ళ ఫ్యామిలీ ఒక బాబాని కలుస్తారు. అక్కడ తన పెద్ద కొడుక్కి ఆస్తమా ఉన్న విషయం చెప్పి మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్తుంది మాన్ వాళ్ళ అమ్మ. కానీ అతను చావు వస్తే ఎవరు ఆపలేరు అని చెప్పడంతో అది విన్న మాన్ వాళ్ళ అమ్మ తట్టుకోలేకపోతుంది. తర్వాత అక్కడి నుంచి వస్తుంటే తొక్కిసలాటలో వాళ్ళతో వచ్చిన తన కూతురి కొడుకు తప్పిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ 3 ఎండ్ అవుతుంది. మరి తర్వాత ఏమైంది? ఆ చిన్న బాబు దొరికాడా? మాన్ బేగం ని కలిసాడా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మేము డైలీ 1 ఎపిసోడ్ తో మీ ముందుకి వస్తున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టీమ్ థియేటర్ థాట్స్.